ఈ బాడికో సతీష్ మందులా అంట, వీనికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. మేము మంచి స్త్రీలను ఎవడేమంటలేడు, గౌరవిస్తున్నాము. ఎవరైతే అబ్యూజర్ ఉన్నారో, అబ్యూజ్ చేసేది వాళ్ళే, మళ్ళీ విక్టిమ్ రోల్ ప్లే చేసేది వాళ్ళే చేస్తే తన్నాలనిపిస్తుంది. మొగోడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా వాడు ఎవడు తీసుకోడు, నువ్వు మొగోడి పోరా అంటాడు. మొగోడికి ఏడుందిరా స్వేచ్ఛ? 3 ఏళ్ళ 5 ఏళ్ళ తర్వాత వచ్చేసి వానికి 498 కేసు పెడుతుంది, గృహహింస చేసినట్టది, అత్తమామ మీద పెడుతుంది, అందరి మీద పెడుతుంది. ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తుంది. నువ్వు ఎప్పుడు ఏ రోజు కొట్టిండో ఆ ఫలానా డేటు, ఆధారాలు, ఏమి ఎడగొట్టిండో ఎడగిచ్చిండో అవన్నీ చూపెడుతూ నువ్వు కేసు పెట్టాలి. కానీ 3 ఏళ్ళ 5 ఏళ్ళ కింద ఏదో తోచింది పెడతా అంటే అది చెల్లుతాదిరా కేసు? పిచ్చి పోలీసు వాళ్ళు మీరు కూడా ఎందుకు తీసుకుంటారు అట్లాంటి కేసులు? ఏ రోజు కొడితే ఆ రోజే పెట్టాలి, ఆధారంతో పెట్టాలి, అప్పుడే కేసు చెల్లుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టడానికి ఉండదు. సో ఆ క్రమంలో ఈ తెజావత్ అనేటువంటి ఏం నచ్చలేదు. ఏం రాసిన ఈడా, ఏం రాసిన, ఇగో నీకు బట్టలు ఇప్పుకొని తిరిగే స్వేచ్ఛ కావాలి, కానీ వాడికి కనిపించిన దాని మీద కామెంట్ పెట్టే వాడి అభిప్రాయాన్ని వెలిబుచ్చే స్వేచ్ఛ లేదా? సూడో ఫెమినిస్ట్ కడలి సత్యనారాయణ గారు అని రాసిన. ఓకే, రాయరా రే కామ్రేడ్ క్రిష్ తెజావత్ అని అన్నావు కదా, రాయ్, నేను చదువుతా. బెంచోత్ ఎన్ని గంటలైనా డిబేట్ చేద్దాం. దాన్ని పోయి టచ్ చేసి దాన్ని ఒత్తుతలేరు కదరా. దాన్ని ఫిజికల్గా ఏమైనా చేస్తే నువ్వు చెప్పింది కరెక్ట్. అని ఇప్పుడు కాదురా, ఇవాళ వాన పడ్డది అనుకో, ఈ అమ్మాయి ఇవాళ ముసురు ఏంద్ర అనంరా. రోడ్డు మీద ఇవాళ వేడిగా ఉందంటాం, లేకపోతే చల్లగా ఉందంటాం, మనకి ఏది ఆ రోజు పబ్లిక్ లో ఏం కనిపిస్తే అది మాట్లాడతాం కదా. అది బట్టలు ఇప్పుకొని తిరిగినప్పుడు దాని ఇంట్లో తిరిగితే మనం ఏం అంటలేం కదా. దానికి తెలియకుండా దాని ఇంట్లోకి పోయి దానికి తెలియకుండా ఫోటోలు తీసి పెడతలేం కదా. దాని 4 గోడల మధ్యలోకి నేను దాని అనుమతి లేకుండా పోతే నా తప్పు. అది పబ్లిక్ రోడ్ మీదకి వచ్చినాక రోడ్ అందరిది. రోడ్ మీద కూడా దాన్ని ఫిజికల్ గా టచ్ చేస్తే తప్పు, కానీ దానికి కామెంట్ పెట్టడం కూడా తప్పారా? నాకు కనిపించిన దాని మీద నాకు మాట్లాడే స్వేచ్ఛ లేదురా బోసుడికే? లంగబాడుకో. నాకు మళ్ళా కామెంట్ ఏం పెడతాడు, నేను ఇది పెడితే వాడు మాట మారుస్తాడు, ఇది వర్బల్ అబ్యూజ్ అంటాడు. వర్బల్ అబ్యూజ్ ఏం అబ్యూజ్ రా? నీకు అది ఏమంటున్నది, నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా, మచ్చా నీకు నచ్చకపోతే తలదిప్పుకో, నీకు చూడబుద్ధి కాకు చూడకు, నా తోడల మీద నీ పరువు ఎందుకు తెచ్చి పెడతావు అంటుంది. అన్నప్పుడు నువ్వు కూడా తలదిప్పుకో. నేను నచ్చిన పెట్టిన కామెంట్ నచ్చకపోతే నాకు చెప్పరాదా లాజిక్? దొంగ బాడుకో, సిగ్గుండాలే. తెజావత్ చదువుతా నీ కామెంట్, తెలవాలి, జనాలకి తెలవాలి. నువ్వు చెప్తున్నా న్యాయం ఉందా, నేను చెప్తున్నా న్యాయం అయింది. ఇగో ఈ కామెంట్ ఇది పెట్టినా, నీకు బట్టలు ఇప్పుకుని తిరిగే స్వేచ్ఛ ఉంది, అది పెట్టి చదివిన కదా. ఓకే, వాళ్ళకి లేదా అని అడిగిన. సో అడిగితే లైక్ చేసిన వాళ్ళు లైక్ చేసారు. ఈ కామ్రేడ్ నాయక్ తెజావత్ అంటాడు ఎన్ని కామెంట్లు పెట్టిండో మీరు చూడండి. ఇగో మొత్తం వాణ్యే ఉన్నాయి. ఓకే, ఇగో కనిపిస్తుందా? సో ఇగో వాడికి రిప్లై ఇస్తున్నా, ఆగుతలేడుగా వాడు. వాడు నన్ను కాల్స్ కదినడే మొదలు పెట్టిండు. ఇక చదువుదాం వాడు ఏం రాసిండు, మీరే చెప్పండి. వాడు మాట్లాడుతున్న ఆ టాపిక్ కి, వాడు పెట్టిన కామెంట్ కి సందర్భం ఉందా, వాడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు? ఈడ కూడా కామెంట్ పెట్టిండు, లాస్ట్ లో అవుతాయి ఇక్కడ పెట్టిన కామెంట్. ఓకే, కామ్రేడ్ క్రిష్ తెజావత్ అని ఉన్నాడు. వీడు ఏమంటున్నాడు, అభిప్రాయం అంటే నచ్చింది నచ్చట్లేదు అంతే. వల్గారిటీ అభిప్రాయం ఎలా అవుతుంది అంటే నేను ఏం మాట్లాడాలనేది నువ్వు కంట్రోల్ చేస్తావా? నోరే కదరా. ఫిజికల్ గా టచ్ చేస్తే తప్పు, కరెక్ట్, అగ్రీ చేస్తా. ఓకే, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని ఫిజికల్ గా, ఆడది వచ్చేసి మొగోడిని టచ్ చేసినా, మొగోడు పోయి ఆడదాన్ని టచ్ చేసినా తప్పు. ఓకే, ఫిజికల్ గా, భౌతికంగా. లేదు వాళ్ళ 4 గోడల మధ్యలోకి పోయి నేనేమన్నా వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫోటోలు తీసినా, బట్టలు వేసుకున్నాయైనా బట్టలు లేకుండా అయినా తప్పు. రోడ్డు మీద పబ్లిక్ ప్లేస్ లో ఆమె బట్టలు వేసుకోకనో ఆమెకు నచ్చినట్టు ఉంటున్నప్పుడు నాకు నచ్చిన కామెంట్ పెడితే అది ఎట్లా తప్పు అవుతుందో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఎవరినైనా అడుగుతున్నా. కామన్ సెన్స్ అనేది విచక్షణ ఉండాలి. యూజ్ బ్రెయిన్. తెజావత్ అర్థమైందా? మొగోనికి కూడా అంతే అంటున్నా. మొగోడు కూడా బట్టలు లేకుండా తిరిగితే ఆడవాళ్ళు కామెంట్ పెడితే పెట్టుకోండి, ఎవడొద్దని వాళ్ళు తిట్టరా?
అరే ఏమ్రా గాడి కొడుక ఎట్లా ఉన్నావురా అని తిట్టరా? ఫిజికల్గా చేసినప్పుడు వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి, వాళ్ళకి శరీరానికి గాయం అవుతుంది కాబట్టి అది నేరం కింద చట్టాలు ఉన్నాయి. ఓకే, లేదు వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే, వాళ్ళ పైసల్ని మోసం చేసి వాళ్ళ పైసలు తీసుకుంటే నేరాలు ఉన్నాయి. ఆర్థిక నేరాలు కానీ భౌతిక దాడులు కానీ. మాట్లాడడానికి కూడా నేరాలు ఉంటాయరా? ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ని కూడా ఎఫ్ వర్డ్ వాడరా? ఆ భావ స్వేచ్ఛ ఉందిరా. మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ప్రజాస్వామిక దేశాల్లో ఉంది. అది నీకు నచ్చినట్టే మాట్లాడాలి అంటే సాధ్యం కాదు. ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. దాన్ని తీసేసే హక్కు లేదు, ఎవడికి లేదు. మోడీకి లేదు, మన అయ్యకి లేదు, మన తాతకు లేదు, ట్రంప్కి లేదు, మన తాతకు లేదు. నేను చెప్పింది నీకు నచ్చలేదు అనుకో, నువ్వు చెప్పుకో. ఇప్పుడు నువ్వు కామెంట్ పెట్టినావు, నేను కామెంట్ పెట్టినా, ఇప్పుడు నేను లైవ్ పెట్టినా, నేను చెప్పింది నచ్చట్లేదు నీకు, నువ్వు పెట్టుకో లైవ్. బట్ నేను లైవ్ పెట్టొద్దని హక్కు నీకు లేదు. ప్రజలు నిర్ణయిస్తారు నేను చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా అని. అది కరెక్ట్ కానీ నా స్వేచ్ఛనే తీసేస్తా అంటే గుద్దం మీద అంతా పట్టుకొని. నో, యూ డోంట్ హ్యావ్ రైట్ టు టేక్ అవే మై ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నేను చెప్పింది నచ్చకుండా నీకు కూడా ఉంది స్వేచ్ఛ, నువ్వు కూడా చెప్పుకో. ఫిజికల్గా దాడులు చేస్తే తప్పవుతుంది. మోడీ రాహుల్ గాంధీని తిట్టే హక్కు ఉంటుంది కానీ రాహుల్ గాంధీకి మోడీని తిట్టే హక్కు ఉంటుంది అంటే తొందర పట్టుకొని చీరుతారు అన్నే. ప్రజలు నిర్ణయిస్తారు రాహుల్ గాంధీ చెప్పింది కరెక్టా, మోడీ చెప్పింది కరెక్టా అని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ వాడిని మాట్లాడొద్దు అనేది తీసేసే హక్కు నీకు లేదు. అప్పుడు నీ అంత అవుతావు. నేను చెప్పిందే వినాలంటే నీ అంత అవుతావు. ప్రజాస్వామిక దేశంలో నీ పనిచేయదు అట్లా. నువ్వు చెప్పిన లాజిక్ ఎక్కడ పనిచేస్తుంది, నీ అంతలు ఉన్న దగ్గర పనిచేస్తుంది. రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే రాజు ఎర్రగా ఉందంటే ఎర్రగా ఉంది అనకపోతే రాజు తలలు తీసేసిండు, అది నీ అంత. ప్రజాస్వామిక దేశంలో అట్లా ఉండదు. యూజ్ బ్రెయిన్. పిచ్చి నా కొడక సౌదా మిత్రులు. సో వల్గారిటీ ఉండదు అనుకో, ఇగ్నోర్. మాకు వల్గారిటీ అనిపిస్తలేదు, నువ్వు తొడల పైకి వేసుకొని కూర్చుంటే మొత్తం కింద మొత్తం కనిపిస్తే మాకు మంచిగా అనిపిస్తుందా? మాకు వల్గారిటీ అనిపిస్తలేదా? అయినా తల తిప్పుకోమంటున్నావు కదా నువ్వు. దొంగ ముండ కొడక. సో నేనేం కొట్టిన, రోడ్డు నీ బాబుది కాదు, రోడ్డు మీద కనిపించిన దాని మీద కామెంట్ చేస్తారు, నీ ఇంట్లోకి వచ్చి చేస్తే తప్పు అని నేను కొట్టిన. ఓకే, ఆడేమంటాడు కామ్రేడ్ క్రిష్ తెజావత్, రోడ్డు ఎవడి బాబుదైనా రోడ్డు మీద కనిపించే అమ్మాయి మీద కామెంట్ చేయడానికి నీకు అధికారం లేదు. ఎవడు చెప్పిండు? ఏ రాజ్యాంగంలో ఎక్కడున్నది? తీసుకురా, షో మీద లా. రోడ్ మీద పోయేదాని మీద కామెంట్ పెట్టొద్దు అని ఏ చట్టం ఉందో నాకు చూపెట్టు, లేకపోతే నీ పిల్లలన్నీ వాయిస్తాం. వేస్తున్నా కొడక. అదే రోడ్డు మీద నిన్ను కొడితే, వీడు తిట్టు మళ్ళీ కొడితే అంటున్నాడు. కొట్టుడికి ఎందుకు వదిలేవరా? నేను కొట్టుడికి నేరం అని నేనే చెప్తున్నా కదా. ఫిజికల్గా టచ్ చేస్తే నేరం అని చెప్తున్నా, మాట్లాడు నేరం కాదని చెప్తున్నా. కామెంట్ పెడితే మాట్లాడితే నీదేం గుంజుకోవతలే నేను. ఓకే, నీ ఆస్తి గుంజుకోవతలే, నీకు నీ శరీరం మీద ఏం గాయం చేస్తలే. నా నాలిక, నా నోరు, నా ఇష్టం. అర్థమైందా? నా నోరు నీ నోరు, నీ నాలుక, నీ ఇష్టం. నా నోరుతో, నా నాలుకతోటి చెప్పింది నీకు నచ్చకపోతే నీకు కూడా ఒక నాలుక ఉంది, నీకు కూడా నోరు ఉంది, నీకు కూడా కామెంట్ పెట్టే స్వేచ్ఛ ఉంది, నువ్వు కూడా పెట్టుకునే హక్కు ఉంది. నీ స్వేచ్ఛను నేను తీసేస్తలే. అట్లాంటప్పుడు నా స్వేచ్ఛను తీసేసే హక్కు లేదు నీకు. ఫిజికల్గా మళ్ళీ నేను మాటల వరకే చెప్తే వీడు మళ్ళీ కొడితే అంటాడు. కొట్టుడు ఎందుకు వచ్చింది? నేను కొట్టుడు నేరమని నేనే చెప్తున్నా కదా. అంటే నీకు కాన్వర్జేషన్ని డైవర్ట్ చేయాలి. మాటలదే మాట్లాడు. కొట్టుడు నేరము, అది ఎవడు అని కొట్టుకోవద్దు. మగోడు ఆడదాన్ని కొట్టొద్దు, ఆడదాన్ని మగోడు కొట్టొద్దు. బిడ్డ కొడుకు తల్లిని కొట్టొద్దు, తల్లిదండ్రులు బిడ్డల్ని కొట్టొద్దు. సమస్య ఉంటే కౌన్సిలర్లు లేకపోతే ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకో. టీచర్ పిల్లగాని కొట్టొద్దు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, కన్విన్సింగ్ చేసే పద్ధతి వేరే ఉంటుంది. మాటలతోటి కన్విన్స్ చేయొచ్చు. మనతో చేత కాకపోతే మనకు చెప్పడం ఆ స్కిల్ లేకపోతే ఆ చెప్పేటోళ్ళు ఉంటారు, కౌన్సిలర్ ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకో. వాళ్ళకి పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్తారు, చైల్డ్ స్పెషలిస్టులు. సో వాళ్ళు చదువుకున్నది అందుకు, వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తారు. అది పద్ధతి. కొట్టడం నేరమని ఎవరిని కొట్టొద్దు. మూడో వ్యక్తిని ఫిజికల్గా వాళ్ళ అనుమతి లేకుండా టచ్ చేసే హక్కు ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ చిన్న పిల్లలతో సహా, సొంత కన్న బిడ్డలతో సహా. అది నేనే చెప్తున్నా.
మళ్ళీ నేను మాటల విషయం వస్తే నువ్వు కొట్టుడు ఎందుకు పోయినావు, యూ వాంట్ టు డైవర్ట్ ద టాపిక్. కలవదు. ఓకే.